భారత ప్రభుత్వం సొంత ప్రజలనే మోసం చేస్తుంది. మన దేశంలో డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు లీటర్కి 90-100 రూపాయలుంటే మన ప్రభుత్వం మాత్రం బంగ్లాదేశ్కి లీటర్ 50 రూపాయలకే డీజిల్ అమ్ముతుంది. ఈ న్యూస్ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. ఇంకా ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చాలా విమర్శిస్తున్నారు. సొంత ప్రజలకి తక్కువ ధరకు అమ్మకుండా పరాయి దేశానికి ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి మీరేమంటారు? మన ప్రభుత్వం ఇలా చేయడం కరెక్టేనా? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. కానీ దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. అదేంటంటే సొంత ప్రజల దగ్గరే ఎక్కువ ధరకు అమ్ముతూ వేరే దేశానికి ఎందుకు తక్కువకి ఇస్తున్నారనే డౌట్ మీలో ఎవరికైనా వచ్చిందా? అసలు ఈ న్యూస్లో ఉన్న నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇండియా బంగ్లాదేశ్కి రీటైల్ డీజిల్ను అమ్మడం లేదు. రీటైల్ డీజిల్ అంటే మనం పెట్రోల్ పంప్లో పోయిస్తాం కదా, దాన్ని రీటైల్ డీజిల్ అంటారు. మన ప్రభుత్వం బంగ్లాదేశ్కి అంతర్జాతీయ ధరలతో డీజిల్ని అమ్ముతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $60 అనుకుందాం. ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు అని అర్థం. $60కి 159 లీటర్ల క్రూడ్ ఆయిల్ వస్తుంది. అప్పుడు మన ఇండియన్ కరెన్సీలో చూస్తే $1 అంటే 90 రూపాయలు అనుకోండి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మనం కొనాలంటే 5,400 అవుతుంది. అంటే ఒక లీటర్ క్రూడ్ ఆయిల్ ధర కేవలం 33 లేదా 34 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 34 రూపాయలు అయినప్పుడు ప్రాసెసింగ్ అని, రిఫైనింగ్ అని, ట్రాన్స్పోర్టింగ్ అని ఇంకో 6 రూపాయలు కలపండి. అంటే లీటర్ డీజిల్ కానీ, లీటర్ పెట్రోల్ కానీ కేవలం 40 రూపాయలు మాత్రమే. అలాంటప్పుడు బంగ్లాదేశ్కి మన ప్రభుత్వం 50 రూపీస్కి అమ్ముతుంది. ఈ లెక్కన చూస్తే మనకే కదా ప్రతి లీటర్ మీద 10 రూపాయల లాభం. బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు మనలాగా ట్యాక్స్ కడతారు చెప్పండి? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని, స్టేట్ ట్యాక్స్ అని మొత్తం 90-100 అవుతుంది. బంగ్లాదేశ్ మన డీజిల్ని కొంటున్నందుకు ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదు. బేస్ ప్రైస్ 40 రూపాయలు అనుకుంటే వాళ్ళు 50 రూపీస్కి కొంటున్నారు. మనమే ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని చెప్పి ఎక్కువ డబ్బులు కడుతున్నాము. మీకు ఫ్యాక్ట్ చెప్పాలా? పెట్రోలియం సెక్టార్ ద్వారా మన ప్రభుత్వానికి గత సంవత్సరం వచ్చిన ఆదాయం అక్షరాల 7.5 లక్షల కోట్లు. మరి ఇదండి అసలు సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ తెలియడానికి షేర్ చేయండి. నిజాలు తెలుసుకొని అప్పుడు విమర్శించండి. ఏమంటారు?